మేమందరం బీటెక్ పోస్ట్ మేట్స్ మీ సార్. యాక్చువల్గా సునీల్, నేను, శరత్ ఇంకా చాలా మంది ఉన్నారనమాట. మేము అందరం కూడా కరీంనగర్లో జ్యోతిష్మతి టెక్నాలజీ జిట్స్ అని ఉంది కదా కాలేజ్, అందులో చదివాం. సార్ వాళ్ళ ఇంట్లో సునీల్ రెంట్కి ఉండేవాడు. చాలాసార్లు మేము అక్కడికి వచ్చేవాళ్ళం. మెయిన్గా చెప్పాలంటే నేను ఇప్పుడు సర్వీస్లో జాయిన్ అయ్యి 18 ఏళ్ళు అవుతుంది. సో దిస్ ఈస్ మై 18th ఇయర్. నౌ గాట్ ప్రమోటెడ్ యాజ్ ఎ కమాండర్ ఆల్సో. నేను రెండే విషయాలు మీకు చెప్తానండి. నేను చిన్నప్పటి నుంచి నా చదువు మొత్తం తెలుగు మీడియంలోనే చదివాను. ఇంగ్లీష్ మీడియంలో చేసింది అంటే ఒక బీటెక్ మాత్రమే. అప్పుడు ఏంటంటే బీటెక్లో బై డిఫాల్ట్ మనకి ఇంగ్లీష్లోనే చేయాలి. సో 10+ కూడా నేను తెలుగు మీడియంలోనే చదివి తెలుగు మీడియంలోనే ఎగ్జామ్స్ రాయడం అన్నీ అయిపోయాయి. సో బీటెక్ అయిపోయాక అందరిలాగానే నేను కూడా అమీర్పేటలో రూమ్ తీసుకున్నాను. జావా, ఒరాకెల్ అని క్లాసులు జాయిన్ అయ్యాను. అప్పటికి కూడా ఒక దిశ, డైరెక్షన్ అనేది లేదు. ఎటు వెళ్ళాలి ఏంటి అనేది అర్థం కాలేదన్నమాట. అందరిలాగానే చలో ఒక సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోదాం, ఏదో కంపెనీలో జాయిన్ అయిపోదాం అనుకున్నాను. అప్పుడు మా ఈ నేవీలో జాయిన్ చేయాలని ఐడియా మా డాడీ అనుకున్నారనమాట. నా కొడుకు ఫౌజ్ లో జాయిన్ అవ్వాలి అని. సో ప్రతిసారి అప్పుడు ఇలా ఇప్పుడు ప్రజెంట్ గా ఉన్నట్టుగా ఇంటర్నెట్ కనెక్షన్స్ లేవు. ఎక్కడ కూడా మనకి అసలు జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కడ వస్తున్నాయని కూడా తెలియదు. ఒక ఎంప్లాయ్మెంట్ న్యూస్ వచ్చేది వారానికి ఒకటి. అయితే అది రాగానే మా డాడీ అక్కడ కరీంనగర్ లో ఫిల్ చేసేసి పంపించేవాడు అనమాట. నా తరఫున అప్లై చేసేవాడు. అలా అప్లై చేసి తర్వాత నాకు చెప్పాడు, నేను ఇలా అప్లై చేశాను, నువ్వు వెళ్ళేసి అటెండ్ అయ్యిరా అని చెప్పి. సో ఫస్ట్ టైం నేను వెళ్ళాను. నాకేం తెలియదు. బీటెక్ ఇంగ్లీష్ లో అయితే చేశాను, కానీ ఇంగ్లీష్ లో మాట్లాడడం కానీ లేదంటే హిందీలో మాట్లాడడం కూడా అప్పుడు రాదనమాట. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అది ఇట్ అన్ ఐ ఓపెనర్. అంటే ఎంతమంది ఇలా కాంపిటీషన్కి వస్తున్నారు, ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నారు. సో ఫస్ట్ టైం నేను 5 days దాకా ఉన్నాను. 5 days దాకా సెలెక్ట్ అయిన తర్వాత 5th day, జనరల్లీ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ 5 days ఉంటుంది అనమాట. 5th day నేను సెలెక్ట్ అవ్వలేదు. దెన్ ఐ టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ఆ తర్వాత 3 times మళ్ళీ అప్లై చేశాను. అప్పుడు ఏంటంటే మెయిన్ ప్రాబ్లం మనకి కాన్ఫిడెన్స్ లేకపోవడం. లాంగ్వేజ్ ఈజ్ వన్ ప్రాబ్లమ్ ఈజ్ అ లాంగ్వేజ్. సెకండ్ ఏంటంటే లాంగ్వేజ్ మనకు రాదు కాబట్టి మనలో ఒక అండర్ కాన్ఫిడెంట్ గా ఉంటాం అనమాట. సో అప్పుడు 2-3 times లో దెన్ ఐ అండర్స్టూడ్ ఏంటంటే లాంగ్వేజ్ వచ్చినా రాకపోయినా ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామో చెప్పగలగాలి. చెప్పేదానిలో ఉన్న కాన్ఫిడెన్స్ చూసి వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఈవెన్ దో ఐ గాట్ సెలెక్టెడ్, దట్ టైమ్ ఆల్సో ఐ వాజ్ నాట్ వెరీ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. ఇప్పుడు మాట్లాడడంలో ఇంగ్లీష్, హిందీ ఏది కూడా నేను సర్వీస్ జాయిన్ అయ్యాక యాక్చువల్గా నేర్చుకున్నాను. సో అలా స్టార్ట్ అయ్యేసి నేవీలోకి వచ్చాను. 4th time I got selected. సో ఐఎమ్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇన్ సర్వీస్. ఇప్పుడు అంతకుముందు సునీల్ వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు ప్రతిసారి నన్ను అనేవాడు అనమాట, మనకి ఇక్కడ మీటింగ్ అవుతుంది అన్యువల్లీ, నువ్వు కూడా రా అని చెప్పేసి. సో లాస్ట్ 5 years I was posted in Delhi, so I couldn't come. సో ఈసారి వైజాగ్ షిఫ్ట్ అయిపోయాను రీసెంట్లో 2 months బ్యాక్. సో ఈసారి అనుకున్నాను అనమాట, ఇంత దగ్గర ఉండి కూడా రాకపోతే ఎలా, కనీసం 2 days అయినా కూడా వచ్చేసి వెళ్దాం అని చెప్పేసి వచ్చాను. అండ్ వచ్చాక తెలిసింది యాక్చువల్గా వాట్ ఐ బీన్ మిస్సింగ్ అని చెప్పేసి. ఇక్కడ ఎంతమందిని చూసాక ఈవెన్ ఐ ఫెల్ట్ ఇన్స్పిరేషనల్ కి there are so many hard working students who have actually achieved more than me. నాకంటే పేరెంట్స్ సపోర్ట్ ఉండడం వల్ల నేను ఇక్కడ దాకా వచ్చాను. అండ్ ఇందులో చాలా మంది పేరెంట్స్ సపోర్ట్ లేకపోయినా మన ఎడ్యుకేషనల్ సొసైటీ సపోర్ట్ వల్ల సక్సెస్ఫుల్ గా అవ్వడం అనేది చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఐ విల్ బి ఎ వెరీ యాక్టివ్ పార్టిసిపెంట్ from now onwards in the PLN Educational Society. Thank you so much.